కోవూరు మండలంలో వైసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష రెండవ రోజు కార్యక్రమం రాజకీయంగా వేడెక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన వైసీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంటింటికి ప్రచారం చేస్తున్నామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే వాస్తవానికి కొద్ది ఇళ్లకు పరిమితమవుతున్నారని, ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో అన్ని ఇళ్లకు వెళ్లకుండా తనకు అనుకూలంగా ఉన్న వారి ఇళ్లలో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నిజంగా ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఇబ్బందులు తెలుసుకోవాలని, వారి విమర్శలను కూడా స్వీకరించాలని సూచించారు. గ్రామాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న అక్రమాలపై స్పందించకుండా కేవలం ప్రచార కార్యక్రమాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమాన్ని చేరవేసిందని, ఇప్పుడు అదే కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం కాపీ కొడుతుందని ఆరోపించిన నేతలు రేషన్ బియ్యం పంపిణీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా వృద్ధులు రేషన్ కోసం అవస్థలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల సమస్యలను విస్మరించి ప్రచారానికే పరిమితమైన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ మెజారిటీతో విజయం అందిస్తారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరుగుతుంది ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క దగ్గర. అదేవిధంగా మా కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతిరెడ్డి గారు ప్రతి గడపకు వస్తాను అని చెప్పారు. మేము తిరిగాం, ప్రతి గడపకు కూడా తిరిగాం. ప్రతి ఒక్క గడపకి మా మాజీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క గడపకి ఎక్కిన రోజు మాది. అదేవిధంగా మీరు ఎక్కడా కూడా రావట్లేదు. మీరు వచ్చేది కేవలం ఆ కారు దిగి 4 ఇళ్ళకి, కేవలం నీకు సంబంధించిన మనుషులకి, నిన్ను తిట్టకుండా ఉండే వాళ్ళ మనుషులకి ఇంటికి వెళ్ళి వెంటనే వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మీది. మీరు ముందు చేయాల్సిన పనమ్మా, ప్రతి ఇంటికి తిరగండి, ప్రతి ఒక్క సమస్యలు తెలుసుకోండి, ప్రతి ఒక్కరూ వాళ్ళు తిట్టే తిట్లు పడినారు మీరు అని కోరుతూ ఉన్నాను. మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే ఆ ఆడవాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఆ మందు మీరు ఏ విధంగా మీరు అమ్మిస్తున్నారు, దాని మీద ఎంత తింటున్నారు, అవన్నీ కూడా ముందు మీరు చేయాలని కోరుతూ ఉన్నాను. మీరు ఒక్కటేనమ్మా, ఏదైనా కానీ గ్రామ స్థాయిలో కూడా గుర్తించండి. మీరు కేవలం మండలాలకి పరిమితం అవ్వద్దు, షోలకి పరిమితం అవ్వద్దు. మీరు ఎన్ని చేయాలనుకున్నా కానీ గ్రామ స్థాయిలో కూడా గుర్తింపు పెట్టుకోండి. గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఇంటికి తిరగండి. మేము ఏ విధంగా ఆ రోజు తిరిగామో మీరు కూడా అదే విధంగా తిరగాలి. 4 ఇళ్ళకు వచ్చేపోయేదానికి, మీకు సంబంధించిన 4 ఇళ్ళు తిరిగేదానికి మీకు ఎందుకమ్మా ప్రతి గడపకి మేము వస్తున్నామని మీరు చెప్పుకోవడం పేరుకి అవసరం లేదు. మేము చెప్పిన పథకాలు, మేము చెప్పిన ప్రతి ఒక్క మేనిఫెస్టో అన్నీ మీరు కాపీ కొట్టి ఈరోజు ప్రతిదీ కూడా ఈరోజు మేము ఆల్రెడీ గడప తిరిగితే మళ్ళీ అదే మీరు కాపీ కొట్టి మీరు గ్రామంలోకి అడుగు పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ అది మీరు చేసేది కేవలం ఒక గ్రామానికి 4 ఇళ్ళు మాత్రమే. ఇది కేవలం మీరు కానీ ప్రతి ఇంటికి కానీ తిరిగితే వాళ్ళు చేసే విధ్వంసం మీరు తట్టుకోలేరని మీరు భయపడి మీరు సరిగా ఇళ్ళకి తిరగకుండా మీరు కేవలం 4 ఇళ్ళు తిరిగిపోతున్నారు. కాబట్టి ప్రతి ఇల్లు కూడా తిరగండి. నేను అవ్వాతాతలు ఈరోజు ప్రతి గ్రామంలో రేషన్ బియ్యం తీసుకోలేని పరిస్థితి. ఇంతకు ముందు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి రేషన్ బియ్యం అందించిన వాళ్ళు, ఈరోజు ప్రతి గడపకి వెళ్ళి అందించిన వాళ్ళు. కానీ ఇదే ప్రభుత్వం, కోట ప్రభుత్వం, ఈ కూడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అవ్వాతాతలు ప్రతి ఒక్కరు పాలైన పరిస్థితి. రేషన్ బియ్యం దగ్గరికి వాళ్ళు వెళ్ళలేక కొంత బియ్యం వదిలేస్తుంటే ఈ రేషను దారులు అమ్ముకునే పరిస్థితి. రకరకాలుగా వీళ్ళు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ఈ సొమ్ము చేసుకుంటున్న డబ్బంతా కూడా రేపు ఈ పార్టీకి సంబంధించి వీళ్ళు ఖర్చు పెట్టి రేపు గెలవాలని ఊహించుతా ఉన్నట్టున్నారు. ఈ మోసాలని ప్రజలు అందరికీ కూడా తెలుసు, ప్రజలు మొత్తానికి తెలుసు, ప్రజలు చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో 2029లో అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించి బంపర్ విజయంతో గెలిపిపోతున్నారు. ఖచ్చితంగా కూడా మీకు జరిగే అన్యాయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం.
No matter the noise outside, enjoy the quiet inside. With noise cancelling windows from Asahi's System Windows.